మనమందరము దేవుని దగ్గర చాలా భయంతో భక్తితో ఉండాలి. ఈ వ్యక్తి పేరు ఎం శాంతారావు. కరెక్ట్గా విందాం. చాలా మంచి మాటలు. ఈ వ్యక్తి గురించి చెప్పిన తర్వాత కూడా కనీసం మనలో కొంచెం చలనమైన ఉంటుందేమో కదా. రైట్. ఇతని పేరు శాంతారావు. ఇతను కృష్ణా డిస్టిక్లో ఉంటాడు, ఆంధ్ర. ఇతని పని ఏంటి తెలుసా? ఇతను కేవలము 9 పాస్ అయ్యాడు. ఇతనికి భార్య లేదు, పిల్లలు లేరు. ఇతని చేతిలో ఒక సైకిల్ ఉంటుంది, ముందు ఒక చిన్న బుట్టు ఉంటుంది, ఆ బుట్టులో బైబిలు, తర్వాత ఒక డబ్బా, వెనుకలో ఒక బుట్టు ఉంటుంది, ఆ బుట్టిలో పెయింట్ ఉంటుంది, పెయింట్ డబ్బా ఒకటి ఉంటుంది, ఆ పెయింట్ డబ్బాతో పాటు ఒక కిరోసిన్ స్టవ్ ఒకటి ఉంటుంది. ఆయన ఆంధ్ర మొత్తము 5 సార్లు తిరిగాడు. ఎన్నిసార్లు? మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నిసార్లు తిరిగాడు? 5 సార్లు. ఆయన పని ఏంటి తెలుసా? ఎక్కడ వెళ్ళినా, ఏ గోడ దొరికినా, ఏ రాయి దొరికినా ఆ రాయి పైన అతను చిన్నపిల్లల అక్షరాలు రాసినట్టు రాస్తాడు. ఏం రాస్తాడు తెలుసా? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి ఏముంటుందంట? విమోచన, పాప క్షమాపణ అని రాస్తాడంట. ఆయన పని అదే. 6 సంవత్సరాల క్రితం చనిపోయాడు అతను. పొద్దున్న లేస్తే రాత్రి ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎక్కడ ఉంటాడో తెలీదు, ఏ పరిస్థితిలో ఉంటాడో తెలీదు. కానీ ఆయనకు మాత్రము సైకిల్ ఒకటి ఉంది అంతే. ఆ సైకిల్ పైన ప్రయాణం చేస్తాడు, వెళ్తాడు. ఏడ గోడ ఖాళీ కనిపిస్తుందో, ఏడ రాయి ఖాళీ కనిపిస్తుందో ఆ రాయి పైన కానీ ఆ గోడ మీద కానీ ఈ వాక్యం రాసేస్తాడు. ఆయనకేమైనా రూపాయి వస్తుందా ఈ పనికి? రాదు. ఆయనకు దీంతో ఏమైనా లాభమా? లేదు. కానీ ప్రకటించడం రాదు ఆయనకు. అలానే ఏం చేస్తున్నాడు తెలుసా? బోధించడం రాదు కాబట్టి కనీసం ఈ వచనం ద్వారా అయినా 10 మంది చదివి మారుతారేమో అని ఒక నమ్మకంతో ఆయన గోడలపైన రాయడము ప్రారంభించాడు. ఒకనాడు అలానే అతను ఈ పనిలోనే వెళ్తా ఏ రాష్ట్రానికి అయితే అతను వెళ్తాడో ఆ రాష్ట్రంలో ఈ వచనము నేర్చుకుంటాడు, ఆ భాషలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ వ్యక్తి నార్త్ ఇండియా వెళ్ళిండనుకో, అక్కడ హిందీ చాలా అవసరం. అయితే ఆ వచనం హిందీలో ఏంటిది అనేది అతను నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కూడా ఏడైతే గోడ రాయిలు కనిపిస్తాయో ఆ రాళ్ళపైన అదే వాక్యమైన హిందీలో రాసేవాడు. అర్థం చేసుకోండి మాట. ముసలైన ఏ రాయి ఏ గోడ దొరికినా అతను రాసేవాడు. అలాంటి వ్యక్తి ఒకనాడు చనిపోక ముందు ఇంటర్వ్యూ జరిగింది అతనిది. అయితే ఆ ఇంటర్వ్యూలో చెప్తున్న మాట, అందులో ఒక చిన్న సంఘటన చెప్తా. ఆ వ్యక్తి అంట హర్యానాకి వెళ్ళాడంట. హర్యానా అంటే ఆల్మోస్ట్ భారతదేశంలో పైన భాగంలో ఉంటుంది, పంజాబ్ దగ్గర. ఈ హర్యానాలో వెళ్తున్న సమయంలో అక్కడ ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళాలి. అయితే ఒక వ్యక్తికి అడిగాడు, బాబు ఇట్లా నేను ఆ గ్రామానికి వెళ్ళాలనుకుంటున్నాను ముందు చెప్పంగానే ఆ వ్యక్తి ఇతనికి దారి చూపెడతాడు. అంటే అటు పోండి, పోతే మీకు ఆ ఊరు వస్తుంది అంటాడు. సో ఇతను వెళ్ళడం ప్రారంభమయ్యాడు. కాస్త రూట్ మర్చిపోయాడు అతను. రూట్ మర్చిపోగానే అడవి వైపు వెళ్ళిపోవడం ప్రారంభించాడు. పోవాల్సింది ఒక చోట, చేరుతుంది ఇంకొక చోట. అడవిలో వెళ్ళంగానే ఆ అడవిలో రాత్రి, అంటే వెళ్తా రాత్రి అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అడవిలో చీకటి అయిపోయింది. ముందు ఎవరు లేరు, వెనుకలు ఎవరు లేరు, ఒక్క బండి కనిపిస్తలేదు. ఏం చేయాలి అర్థం కాక ఏం చేశాడు తెలుసా? ఒక కర్ర తీసుకున్నాడు. ఒక కర్ర తీసుకొని ఇలా నిలబడిన ప్రాంతంలో నిలబడి ఆ కర్రకు చుట్టూ ఇలా గీసుకున్నాడు, ఇట్లా రాయి దానికైనా కట్టెతో భూమి పైన ఇలా గట్టిగా గీసుకున్నాడు, మట్టి పైన గీసుకొని ప్రార్థన చేశాడు. తండ్రి, నేను అడవిలో ఉన్నా, దానియేలుకి సింహాల బోన్ల నుండి కాపాడిన దేవుడి నువ్వు, నీ పనిలో నేను వచ్చినాను. నేను అలసిపోయినా, నాకు నిద్ర వస్తుంది, 3 రోజుల నుంచి నేను ఏం తినలేదు, నీకు అంతా తెలుసు, నేను పడుకుంటున్నాను, నన్ను కాపాడు అని ప్రార్థన చేసుకున్నాడు. పడుకున్నాడు, ఆ గీతలోనే పడుకున్నాడు. పొద్దున లేచాడు, కళ్ళు మూసి తెరిచే లోపల తెల్లారేది. అడవి, ఆ అడవి చిన్న అడవి కూడా కాదు. ఆ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, సింహాలు ఉన్నాయి, అలానే పెద్ద పెద్ద ఏనుగులు. సరే, ఏనుగులు సింహాలు ఉన్నా నాగుపాములు అయితే అన్ని చోట ఉంటాయి కదా. తెల్లారు లేచిండు. లేచిన తర్వాత ఎప్పుడైతే చూశాడో ఆ గీత ఎక్కడైతే గీశాడో ఆ గీత చుట్టూ
ఏనుగు కాలచ్చులు, ఎలుగుబంటి కాలచ్చులు, పాములు పోయినట్టు అన్ని అచ్చులాడ కనిపిస్తున్నాయి. కానీ ఆ వ్యక్తికి మాత్రము ఈగ కూడా వాలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవానికి స్తోత్రమని తన వస్తువుని తీసుకున్నాడు, ముందుకు వెళ్తున్నాడు. దూరం నుండి ఒక కారు వస్తుంది. ఆ కారు వెళ్తా వెళ్తా ఈ వ్యక్తిని, ఈ ముసలాయనను చూడంగానే కారు ఆపి వెనుకకు వచ్చి ఆ ముసలాయనని పిలిచారు. బాబు ఇట్రా అన్నాడు. పెద్దనా ఇట్రా అన్నాడు. ఇతను వెళ్ళాడు. చెప్పండి సార్ అన్నాడు. ఏంది అడవిలో అనగానే ఏం లేదు సార్, నేను ఇట్లా దానికి ఏంటో వస్తున్నాను, ప్రయాణం రూట్ మర్చిపోయాను అంటాడు. కారు ఎక్కన్నాడు. కారు ఎక్కాడు. పెద్ద కారు, ఉన్న అంత డబ్బు ఉన్న వాళ్ళే మొహం అందరూ. అయితే కారులో వెళ్తా ఆడుతాడు. పెద్దనా అడవిలో నీకు సింహము ఏదైనా క్రూర మృగాలు ఉంటాయి, చంపేస్తా నీ పరిస్థితి. అసలు నేను ఎందుకు వచ్చినావంటే, అయ్యా నేను ప్రతి ఊర్లలో దేవుని సువార్త దేవుని గురించి నేను వాక్యం రాస్తూ ఉంటాను, ఈ పనిలో నేను ఈడకు వచ్చాను, రూట్ మర్చిపోయాను, అడవిలో పడ్డా అన్నాడు. అనగానే ఇతను అంటున్నాడు, ఓహో అంటే నువ్వు క్రైస్తవుడివా? ఏమయ్యా నీ దేవుడు నీకు అడవిలో వదిలేసిపోయాడు, ఆయన దేవుడేనా అని అడిగిందంట. అనగానే అవునండి, ఆయన ఉన్నాడు కాబట్టి నేను అడవిలో ఉన్నానని చెప్పిండంట. అడవిలో ఉన్నావా? అట్లెట్లా ఉంటావు? రాత్రి సింహమో ఏదో ఒకటి నేను ఖర్చు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటిది? అప్పుడు దేవుడు అన్నా నీకు నీ శవం కూడా దొరికేది కాదు అని అన్నాడు. అనగానే నా దేవుడు రాత్రంతా నా తోడే ఉన్నాడు సార్ అన్నాడంట. ఎలా అన్నాడు అని అడిగాడు. నేను పడుకున్నాను, ప్రార్థన చేసినాను, గీత గీసుకున్నాను, తెల్లారు లేచే లోపల నా చుట్టుపక్కల ఏనుగు కాళ్ళు, తర్వాత వేరే వేరే జంతువుల కాళ్ళు అన్నీ కనిపించినాయి, దేవుడు నన్ను కాపాడాడు అన్నాడు. అన్న తర్వాత ఈ వ్యక్తికి మాటలు రావట్లేదు. ఇంకా కొంచెంసేపు అయిన తర్వాత అన్నాడు, అంత గొప్ప దేవుడు అయితే అడవిలో నీకు ఏదో ఒకటి సహాయం కోసము ఇచ్చేవాడు కదా అంటే, నా దేవుడు సహాయం చేశాడు సార్ అని అడిగిన అని చెప్పానంట. ఏం సహాయం చేశాడయ్యా అన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు ఎవరో నాకు తెలీదు, ఈ రూట్లో ఒక బండి కనిపిస్తలేదు, అనుకోకుండా నీ కారే నాకు వచ్చింది సహాయం చేయడానికి, ఇది ఎవరు పంపించారు అని అడుగుతాడు. అడగగానే నేను ఏదో పనిలో పోతున్నా అందుకని ఈడు వచ్చినా అంటాడు. కానీ నేను నా దేవుడిని అడిగినాను, నాకు రూట్ అర్థం కావట్లేదని చెప్పాను, దేవుడు నేను పంపించాడని అన్నాడు. ఇంకా ఇతనికి ఏం అర్థం కావట్లేదు కాసేపు వరకు. సరే మొత్తానికి ఊరు దిగిర్రు. ఊరి దగ్గర రాగానే ఒక డాబా వచ్చింది. ఆ డాబా దగ్గర అన్నం తింటావా అని అడిగాడు. తింటాను సార్ అన్నాడంట. కూర్చొని తిను అన్నాడు. ఇంకా మనోడు 3 రోజులు తినలే కదా, ఇంకా ఒక రేంజ్లో లాగేస్తున్నాడు మంచిగా. ఆ తినే తిండిని చూసి ఈ వ్యక్తి జాలిపడ్డాడు. ఏంది పాపం 3 రోజుల నుంచి అడవిలో ఏం తినకుండా ఉన్నాడు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆయన మీద జాలిపడి ఆయనతో పాటు ఉన్న 2 స్నేహితులు జేబులోకి వెళ్ళి కాస్త డబ్బులు తీసి పెట్టుకో, జాగ్రత్తగా నీ ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. సరే సార్ అన్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు వెళ్తా, డబ్బుతో పాటు తన కార్డు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు. ఎప్పుడైనా నువ్వు పూణే వచ్చావనుకో, ఎక్కడ పూణే ఎక్కడ మహారాష్ట్ర, పూణే వచ్చావనుకో అక్కడ వచ్చి ఈ నెంబర్కి కాల్ చేయి, నేను ఎప్పుడు ఉంటా అని అన్నాడు. అనగానే సరే సార్ అన్నాడంట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఊర్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇతను కార్డు తిప్పి ఎప్పుడైతే కార్డు జేబులోకి వెళ్ళి తీసి ఆ కార్డు ఎవరు తప్ప అని చూస్తే ఆయన ఎవరో తెలుసా? మహారాష్ట్రలో బాల్ ఠాక్రే అని ఒక పెద్ద వ్యక్తి, ఆయనది ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు శివసేన. పేరు విన్నారు ఎప్పుడైనా? శివసేన పార్టీ అని. బాల్ ఠాక్రే అంటే ఆయన మహారాష్ట్రకు ఒక డాన్ లాంటాడు, ఒక దేవుడు లాంటి అంటారు కొంతమంది ఆయనకు. అలాంటి పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆ వ్యక్తి, నువ్వు ఎప్పుడైనా మహారాష్ట్రకు వస్తే ఈ నెంబర్ కాల్ చేయి, కారు తీసుకొని నిన్ను తీసుకోవడానికి నేను వస్తాను, ఆ రాత్రంతా నాతో ఉండు, మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తామన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది ఈ మాటల ద్వారా? నాకున్న అలవాటు ఏంటి పలన, పేరుకే మనము విశ్వాసులం అంటాం, కానీ పేరుకి మాత్రం నిజ రూపంలో రాగానే మనం విశ్వాసం చూపెట్టాం. మన బలహీనత, మనుషుల మీద ఆధారపడి బతకడం, ఏదో సహాయం వస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది అని అంటాం. కానీ ఈ వ్యక్తిలాగా, దేవా నేను రాత్రంతా నీ సన్నిధిలో ఉంటాను, నా మీద నువ్వు ఈగ కూడా వాళ్ళనియకుండా చూస్తావు, నాకు నమ్మకం ఉందని గీత వేసుకొని పడుకున్నాడు. పక్కనకి వెళ్ళి క్రూర జంతువులు వెళ్ళిపోయినాయి, కానీ అతనిపైన ఈగ కూడా వాలలేదండి. ఇదండి విశ్వాసం అనేది. ఈరోజు మీరే ఆలోచించండి. నాకు నేనే డాక్టర్ అని చెప్పుకుంటేటోడిని, ఇప్పుడు నేనే డాక్టర్ అనుకుందాం. నేను డాక్టర్ అని ఊరంతా చెప్పి నాకు ఇంజెక్షన్ ఇవ్వడం రాకపోతే నన్ను ఏమంటారు చెప్పండి? నువ్వు డాక్టర్ వారా అని అంటారు, అవునా కదా?
అవునా కాదా? ఇక్కడ నిలబడి నేను బోధించేవాడికి నాకు విశ్వాసం లేదు అని అంటే నన్ను సేవకుడు అంటారా? నేను గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నాను కానీ కార్యం జరుగుతలేదంటే నీకు విశ్వాసి అంటారా? ఎందుకు తెలుసా? నువ్వు ఇంకా దేవుని పైన పూర్తిగా ఆధారపడలేదు కాబట్టి. మన క్రైస్తవ్యంలో మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా మీరు కేవలం ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని పైన ఆధారపడి ఉండలేరు. అందుకని ఇప్పటి వరకు పనులు జరుగుతలేవు.